అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. గౌరీ, మొదట మీ తాతయ్యని కాపాడటం ముఖ్యం. అందుకని నిజం చెప్తాను, సీత ఆయన మనవరాలయ్యే ఛాన్సే లేదు. ఆ సంగతి నాకు నమ్మకంగా తెలుసు. అదే ఎలా చెప్పగలుగుతున్నా? వాళ్ళ నానమ్మ నాకు తెలుసమ్మా, కానీ సీతకి ఆవిడ వివరాలు, కనీసం తన తండ్రి పేరు కూడా తెలీదు. అంతెందుకు, నువ్వెప్పుడు పుట్టావో చెప్పమంటే చెప్పలేకపోయింది. నువ్వు సీతని కలిసావా? ఆ అమ్మాయిని కలిసినందుకు నువ్వు కోపడతావని నీకు చెప్పలేదు. నీతో మాట్లాడితే నువ్వు నా మాటలు కొట్టి పారేశావు. నా మనసు ఆగక ఆ సీతను చూడ్డానికి వెళ్ళాను. కనీసం నీ పుట్టినరోజు జ్ఞాపకం లేకపోతే నెలైనా తెలీదా అని నిలదీశాను. నీళ్లు నమిలింది. అప్పుడే ఆ పిల్ల నాటకం ఆడుతోందని నాకు అర్థమైపోయింది. ఆ పిల్ల ఉట్టి అబద్ధాల కోరు. అలాగా? మరి వాళ్ళ నాన్న పేరు నీకు తెలుసన్నా? ఏంటమ్మా ఆయన పేరు? ఆ సీతకి ఆయన నాన్న కాదమ్మా. పోనీ ఆ మోహన్ గారి అబ్బాయి పేరే చెప్పు. భాస్కర్. భాస్కరా? ఆ విషయం కూడా వాళ్ళ నానమ్మ చెప్పలేదంటే ఎలా నమ్మడం? ఆ పిల్ల ఎవరి సహకారంతోనో పెద్దాయన ఆస్తి కొట్టేయడానికి నాటకం ఆడుతోంది. ఆస్తి కోసం ఆయన ప్రాణాలకి ముప్పు తలపెట్టినా ఆశ్చర్యం లేదు. రంగన్న కూడా అదే మాట అన్నాడు. ఎవరో రాత్రులు ఇంట్లోకి వచ్చి పోతున్నట్టుగా అనుమానంగా ఉందట. తాతయ్య రూంలోకి కూడా ఎవరో మనిషి వెళ్లడం రంగన్న చూశాట. సీత మీద రంగన్నకే కాదు, మా మరిది వంశీ కూడా అనుమానపడ్డాడు. వంశీ ఏం చూశాడు? సీత ఎవరో తాగుబోతులాంటి వాణ్ణి హోటల్లో కలిసి డబ్బిచ్చి నన్నిలా చీటికి మాటికి రమ్మని డబ్బివ్వమని అనకు, వాళ్లకు అనుమానం వస్తే కష్టం అనడం వంశీ విన్నాడట. చూసావా, దీనంతటి వెనకాల ఎవరో పెద్దవాళ్ల హస్తమే ఉంది. లేకపోతే ఈ పిల్లకింత ధైర్యం ఎక్కడ్నించొచ్చింది? ఇన్నాళ్ళు మోహన్ గారి భార్య, అదే ఆవిడ నీకు తెలుసన్న విషయం నాతో ఒక్కసారి కూడా అనలేదేమిటమ్మా? వాళ్ళిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలున్నాయమ్మా. అవన్నీ నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. మరాయన కొడుకుని నువ్వు చూసావా అమ్మా? తాతయ్యకి ఈ విషయం తెలిస్తే నిన్ను బతిమాలైనా తన కొడుకు గురించి చెప్పించుకుని విని మురిసిపోతారు. అంతగా తన కొడుకు కోసం, మనవరాలి కోసం పరితపించిపోతున్నారు. గౌరీ, నాకీ విషయాలు తెలుసని ఆయనకి చెప్పకూడదు. నాకు మాటివ్వు. ఎందుకమ్మా? అలా అని నేనావిడికి మాటిచ్చానమ్మా. మాటిచ్చి తప్పకూడదు కదా. అందుకే నా మీదొట్టేసి నా ప్రసక్తి ఆయన ముందు తీసుకురానని మాటివ్వు తల్లి. అలాగే అమ్మా, చెప్పను. దైవ సన్నిధిలో ఇచ్చిన మాట నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకూడదు. ఎందుకింత భయపడుతున్నావమ్మా? నేను చెప్పనన్నానుగా.
మోహన్ గారు నీకు తాతయ్య లాంటివారు. ఆయన్ని కాపాడుకోవాలమ్మా. ఆ సీతెవరో కనుక్కొని ఈ నాటకానికి తెరదించు. అది నీ చేతిలో పనే అమ్మా. వాళ్ళ నానమ్మ అని సీత చెప్తున్నావిడికి వెంటనే ఈ విషయం తెలియపరిచి ఆవిడొకసారొచ్చి ఈ నాటకాన్ని బయటపెట్టమను. ఆ ప్రయత్నం కూడా ఎప్పుడో చేశానమ్మా. ఏమైంది? ఆవిడ రానందా? ఆవిడ మనలో లేదమ్మా. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ కోమాలో ఉందట. అయ్యో, ఇంతగా బాధపడుతున్నావంటే నీకంతగా కావలసిన ఆవిడ అమ్మా? నాకే కాదు తల్లి, నీక్కూడా కావలసిన ఆవిడే. నాకా? అదే, ఆవిడ ఉంటే సీత బండారం తేలిగ్గా బయటపడేది కదా అని. ఇప్పటికైనా మించిపోయిందేం లేదమ్మా. సీత ఎవరో, ఈ నాటకం వెనక ఎవరున్నారో నేను తొందరలోనే కనుక్కుంటాను. పదమ్మా, వెళ్దాం. పద. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. సారీ మేడం, మీరిక నాతో డిస్కస్ చేసి లాభం లేదు. వై? నేను రిజైన్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ మేడం. ఇది స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే భరించలేనంత అభిమానం నా చేత ఈ పని చేయిస్తుంది. ఇంట్లో ప్రశాంతత కోసమా? నో మేడం, ఇది ఇంటి పోరుకు శాశ్వత పరిష్కారం అనుకునేంత మూర్ఖుని కాదు, భార్యకు జడిసేంత పిరికివాణ్ణి కూడా కాదు. మరెందుకు ఈ రాజీనామా? మీరు కూడా నా వల్ల అవమానాలు పడుతున్నారన్న బాధ. ప్రస్తుతం మీ సహాయం నాకు చాలా అవసరం శేఖర్. ఐ నీడ్ యువర్ హెల్ప్. పబ్లిసిటీ ప్రోగ్రాం కోసమేనా? కాదు, నా పర్సనల్ పని కోసం. పర్సనలా? అవును, ఒక ముఖ్యమైన విషయాన్ని మనం శోధించాలి. అప్పటిదాకా మీ రిజిగ్నేషన్ నేను అంగీకరించడం లేదు. మేడం, మీ పై అధికారిగా నాకు ఆ హక్కుంది, కాదంటారా? ఎస్ మేడం, కానీ మన ఇంటి విషయాలు సమస్యలు పక్కన పెట్టి తాతయ్య మీద జరుగుతున్న కుట్రని వెలుగులోకి తీసుకురావాలి శేఖర్. మోహన్ గారి మీద కుట్ర? ఎవరి వల్ల? ఆ సీత వల్ల. వాట్? అంతా వివరంగా చెప్తాను, ముందు కూర్చోండి. తాతయ్య మీద సీత ఏదో కుట్ర పన్నుతోందని నా అభిప్రాయం. నువ్విక్కడే ఉండు, నేను పాపను కలిసి వస్తాను. పెద్దకా, ఏం బాగున్నావా? ఇలా వచ్చారేమిటి? ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం. ప్రమాదాలతో ఆడుకోవడం మాకు అలవాటే గాని నీతో వెంటనే మాట్లాడాలి. సరే, లోపలికి రండి, నా గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. ఆ, 15 రోజుల్లోగా పని పూర్తి చేస్తానని పెద్దమ్మ సాక్షిగా చెప్పావు, కానీ ఇంకా కాలేదంటున్నావు. అది కాదు పెద్దక్క, ఈడ చల్లగా హాయిగా ఉందగా, సెటిల్ అయిపోదాం అనుకుందేమో. ఇప్పటిదాకా ఈ పెద్దక్క మాట తప్పింది లేదు. ఆ పెద్దమ్మ ముందు ఇచ్చిన మాట తప్పితే బలిగోరుతుంది. జాగ్రత్త. ఏట మాంసమో ఇప్పసారో కాదు, నరబలి. ఇలా చేత్తాక వచ్చి జారిపోతుందని నేను అనుకోలేదు పెద్దక్క. 2 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి ఏ సంగతి చెప్తాను. మీరు ఇలా రావడం ఎవరైనా చూస్తే ప్రమాదం. వెంటనే వెళ్ళండి. ఈ అమావాస్య నాటికి పని పూర్తి కావాలి, లేదా పెద్దక్క ఆకులే కాదు, పేగులు కూడా నవిలేయగలదు, గుర్తుంచుకో పాప. పదవే పోదాం. ఉండండి, ఎవరైనా ఉన్నారేమో చూస్తాను.
తప్పుగా. ఎవరమ్మా వాళ్ళు? అన్ని విషయాలు నీకు చెప్పాలా? విచిత్రంగా ఉంటేను. మా అనాథాశ్రమంలో పనిచేసేవాళ్ళు నన్ను చూడాలనిపించి వచ్చారు. వెళ్ళి పని చేసుకో. ఏమండి వచ్చేసారా? రిజైన్ చేశారా? ఏమందా గౌరీ? మొహం మాడిపోయి ఉంటుందిలేండి. మాడిపోతే మాడిపోయింది. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మా ఊరెళితే గర్వంగా తలెత్తుకుని తిరిగే పనిచేసి వచ్చారండి. ఏమిటండి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరే? ఎదుటి వాళ్ళను నువ్వు మాట్లాడిస్తేగా. ఏదో చిన్నప్పుడు మా అమ్మ వసెక్కువ పోసిందిలేండి, అందుకే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు రెగ్గారి దగ్గర చేరొచ్చుగా? చేరను. ఎందుకు చేరరు? ఇల్లు, కారు, నౌకరు, డ్రైవరు, నీ మెదడు సరి చేయడానికి స్క్రూ డ్రైవరు. నా మెదడుకి ఏమైంది? మా ఊళ్ళో 10వ తరగతి వరకు చదువుకుంది నేను ఒక్కదాన్నే, తెలుసా? ఉద్ధరించావు గానీ వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పట్రా. ఆఫీస్ పని చేసుకోవాలి. ఆఫీస్ పనా? అవును, ఆఫీస్ పనే. అంటే మీరు ఉద్యోగం మానేలేదా? లేదు, మానను కూడా. ఎందుకు మానరు? ఆ గౌరీ మీకేమన్నా మందు పెట్టిందా, మంత్రం వేసిందా? దాన్ని వదిలిపెట్టి రాలేకపోతున్నారా? చంపుతా ఆవిడేమన్నా అంటే. అంటాను, ఇంకా అంటాను. అది నా ఉసురు పోసుకుంటుంది. దానికి మంచి జరగదు, నాశనం అయిపోతుంది, పట్టుకొట్టుకుపోతుంది. నర్మయ్, పళ్ళు రాలిపోతాయి. కొడతారా? కొట్టడి చూస్తాను. చూసుకో, బాగా చూసుకో. నన్ను కొడతారా? నీతో ఒక్క నిమిషం కూడా కాపురం చేయను. ఏదో చేసుకుని చేస్తాను. అప్పుడు పోలీసులు వచ్చి మీకు బేడీలు వేస్తారు. ఓ, నీ ఇష్టం వచ్చిన చేసుకోబో. నీ బెదిరింపులకు భయపడే చేతగాని వాడు ఇక్కడ ఎవడూ లేడు. చెప్పేది నీకే. ఇంకా నిలబడ్డావే, ఓ లోపలికి. లేదా నేనే పీక పిసికి చంపేస్తా. మొదటిసారి సీత విషయం తెలియగానే అమ్మ ఆఫీస్కొచ్చి ఈ సీత మోహన్ గారి నిజం మనవరాలు కాదమ్మా అంది. అప్పుడు నేను కొట్టిపారేశాను. అమ్మ సీత దగ్గరికెళ్ళి ఆమెతో మాట్లాడాకే ఇలాంటి నిర్ధారణకొచ్చిందట. ఆవిడకలా ఎందుకనిపించిందట? ఆవిడికి మోహన్ గారి భార్య తెలుసట మావయ్య. వాళ్ల నానమ్మ డీటెయిల్స్ అయినా సీతకి తెలిసేమో అని ప్రయత్నిస్తే అసలేమీ చెప్పలేకపోయిందట. కనీసం ఆయన మనవరాలు పుట్టిన సంవత్సరం కూడా సరిగ్గా చెప్పలేకపోయిందట. మరి ఈ విషయాలు నువ్వు మోహన్ గారితో చెప్పలేదా? తాతయ్యకిప్పుడేం చెప్పినా నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అయినా ఆ పిల్లెవరో తెలుసుకోవటం అవసరం కదమ్మా. తెలుసుకోలేకపోతే ప్రమాదం కూడా మావయ్య. ప్రమాదమా? అవును. హోటల్లో ఆమెని అనుమానాస్పద పరిస్థితుల్లో ఎవరో తాగుబోతుకి డబ్బిస్తుండగా వంశీ చూశాడట. అలాంటి వాళ్లతో సీతకేంటి కనెక్షన్ అని ఆ రోజే నాతో అన్నాడు. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కాని తాతయ్యకి నమ్మిన బంటులాంటి రంగన్నొచ్చి ఇంట్లో అనుమానాలు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాక నమ్మక తప్పడం లేదు. ఏం జరిగాయట? తాతయ్య మీద హత్యా ప్రయత్నం. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా. వెంటనే మోహన్ గారిని జాగ్రత్త పడమనాలి. తాతయ్య క్షేమం చూస్తూనే అసలు ఈ సీత ఎవరో తెలుసుకోవాలి. తాతయ్య మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో బయటికి లాగాలి. పోనీ పోలీసులతో? ఇది తాతయ్య నమ్మకానికి సంబంధించిన అతి సున్నితమైన విషయం. అందుకే తాతయ్యకి ఏ ప్రమాదం కలగకుండా చూస్తూనే ఈ గుట్టు నేనే బయటికి తీస్తాను. అది నా బాధ్యత. ఓ కూల్ డ్రింక్ బాబు. ఏంటి ఎంత ఆలస్యం చేసా? ఇదిగో తీసుకో పాపా. ఆట ఆగా. ఎక్కడికి వెళ్ళాలి? సీతంపేట పోను. పోను.
నా మాట నమ్మండి, ఈరోజు మన పని తప్పకుండా పూర్తవుతుంది. కాసేపట్లో లాయర్ గారు వస్తారు. వెళ్ళు రాసే పని పూర్తవుతుంది. ఆస్తి మన సొంతం అవుతుంది. ఎవరైనా చూస్తారు, ఫోన్ పెట్టేయండి. ఇంకా లాయర్ గారు రాలేదమ్మా? లేదు తాతయ్య. చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేస్తాడే. ఇంకోసారి ఫోన్ చేసి చూడ తాతయ్య. ఇప్పుడే చేశానమ్మా. సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది. ఇంటి దగ్గర కూడా లేరట. వచ్చేస్తూ ఉంటారులే. ఏదో ఈ వీలునామా నీ పేరు మీద రాసేస్తే నీ ఆస్తి నీకు అప్పగించినట్టు అవుతుంది. బాబు నమస్కారం. నమస్తే. ఎవరు రంగన్న? గొప్ప పేరున్న సిద్ధాంతి గారు బాబు. అయ్యా, నన్ను గుంటూరు శాస్త్రి అంటారు. మా తాత ముత్తాతల కాలం నుండి కూడా ఈ అష్టసాముద్రికం మీదే బతుకుతున్నాం బాబు. అలాగా? ఇప్పుడు వీరితో మనకేం పని? అసలే చాలా ముఖ్యమైన పని పెట్టుకున్నాం. అవతల లాయర్ గారు కూడా వస్తున్నారు. లాయర్ గారు ఈరోజు రారమ్మా. ఏ? ఈరోజు బాబుగారికి కుదరదు, మరోసారి వీలునామా పని పెట్టుకుంటారు అని నేనే లాయర్ గారికి ఫోన్ చేసి చెప్పానమ్మా. నువ్వు చెప్పావా? ఎంత ధైర్యం! చూసారా తాతయ్య, పనివాడు పనివాడిలా ఉండకుండా ఎలా హద్దు మీరుతున్నాడో. అలా ఎందుకు చేసావు రంగన్న? సిద్ధాంతి గారు మీరే చెప్పండి. ఇవి మూడాలు బాబు. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన ఏ వ్యవహారాలు చేసినా మీ తర్వాతి తరం వాళ్ళకి మారకం, అంటే ప్రాణహాని. అంత మూఢనమ్మకం కాదమ్మా, శాస్త్రాన్ని పరిహాసం చేయకు. ఈ పని చేసి అమ్మాయి గారికి ప్రమాదం తెచ్చుకోవటం ఎందుకని అలా చేశాను బాబు. నేను లెక్కలన్నీ వేశాను బాబు. నీ జాతకం కూడా రంగనిచ్చాడు. అమ్మాయి జాతకంలోనే దోషం ఉంది.